భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ అయింది. ఏంటి ఎలక్ట్రిక్ బైక్, దానికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ వివరాలని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడి. హర్యానాకు చెందిన జీటీ ఫోర్స్ అనే కంపెనీ వాళ్ళు జీటీ టెక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ని భారతదేశ మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. మొదటిగా ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూడగానే ఇది ప్రీవియస్గా ఎప్పటి నుంచో భారతదేశ మార్కెట్లో ఉన్న బైక్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. 2019 టైంలోనే తున్వాల్ కంపెనీ వాళ్ళు టీజెడ్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ని లాంచ్ చేశారు. సేమ్ అదే రకమైన డిజైన్తో వీళ్ళు కూడా ఈ బైక్ని అయితే లాంచ్ చేశారు. ఇది ఒక ఓపెన్ మార్కెట్ డిజైన్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్ అయితే కాదు, మేక్ ఇన్ ఇండియా బైక్. సో మేక్ ఇన్ ఇండియా అని ఎందుకు అంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయకుండా జస్ట్ ఇక్కడ అసెంబ్లింగ్ చేసే వెహికల్స్ ని మనం మేక్ ఇన్ ఇండియా అని అంటారు అనమాట. ఇక డిజైన్ పరంగా చూసినట్లయితే ముందు వైపు మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు, టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు, అలానే రేర్ సైడ్ అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఇక టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 16 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా అయితే ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ బైక్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ BLDC హబ్ మోటార్ తో అయితే వర్క్ అవుతుందండి. కాకపోతే కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా మోటార్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు, కానీ టాప్ స్పీడ్ మాత్రం 75 కిలోమీటర్లు అని చెప్పారు. సో స్పీడ్ ని ఆధారంగా మనం పరిగణలో తీసుకుంటే కనుక ఈ BLDC హబ్ మోటార్ యొక్క పవర్ చూసుకున్నట్లయితే ఒక 2.5 కిలోవాట్ల నుండి 3 కిలోవాట్ల వరకు పవర్ అయితే ఉండొచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ వచ్చి 75 కిలోమీటర్లు. ఇక ఈ మోటార్ కి 3.5 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ నుండి అయితే శక్తి లభిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చి బండి ట్యాంక్ కింద అయితే ట్యాంక్ ఆకారంలో ఉంటుందో దాని కింద అయితే మనకి బ్యాటరీ ప్యాక్ అయితే ఫిట్ చేశారు. ఇది ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 120 నుండి 130 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది చెప్తున్నారు. సో ఈ 3.5 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ కి నిజంగా 120 నుంచి 130 కిలోమీటర్ రేంజ్ పాసిబిలిటీ అవుతుంది అంటే కనుక యావరేజ్ మోడ్లో అంటే ఒక 40-45 స్పీడ్ వెళ్ళి సింగిల్స్ వెళ్తే కనుక 120 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ కీ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 0 to 80% వచ్చి 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 100% ఛార్జ్ చేయడానికి మనకి 6 గంటల సమయం పడుతుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లోడ్ కెపాసిటీ 180 kg. ఇక బైక్ ముందు భాగంలో 17.7 సెంటీమీటర్ల ఎల్ఈడి డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఇన్ఫర్మేషన్ వంటి వివరాలు అయితే కనిపిస్తాయి. అలానే ఓడోమీటర్ రీడింగ్ అయితే ఇందులో కనిపిస్తుంది. దీంతో పాటుగా బైక్లో మొత్తం 3 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ మోడ్లో వచ్చి 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్, సెకండ్ మోడ్లో 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్, థర్డ్ మోడ్లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక స్కూటర్తో పాటుగా యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ ఆఫర్ చేస్తున్నారు. అలానే పార్కింగ్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. ఇవి ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అండి. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ రేటు చూసుకున్నట్లయితే 1,20,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు జీటీ ఫోర్స్ అనే కంపెనీకి సంబంధించిన బైక్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉన్నట్టు, మాకున్న సంవత్సరం చాలా తక్కువ డీలర్షిప్స్ అయితే ఉండొచ్చు. సో ఇన్ కేస్ బైక్ కావాలనుకుంటే మాత్రం డీలర్షిప్ ద్వారానే మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి ఈ ప్రైస్ కానీ డెలివరీ గురించి. కంపెనీ వాళ్ళు అయితే డెలివరీ వివరాలు అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు చెప్పిన వివరాలు అయితే ఇవి. సో ఇది జీటీ టెక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ వివరాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లో ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.